ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మన ప్రియాణ సంగమ ప్రియాణ బిడ్డ అదే కాల సమయం నేను వాక్యాన్ని ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన కృపగల తండ్రి దయగలమైన సేని బంగారు పాదాలకు లెక్కలైన వందనాలు స్థుతులు స్తోత్రములు. గతించిన రాత్రి అతని రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిందేవా మరొక కాల సమయం సజీవ లెక్కన చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యంగా నాతో మాట్లాడి మీరే మహిమదంతా బలవాల పొందమని చేస్తున్నామని వచ్చినాం తండ్రి. ఆమెన్. ప్రియాణ సంగమ ప్రియాణ బిడ్డ నిడుదలకు ఏర్పాటు చేయండి. వాక్య భాగం అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1-4 వచనాలు ధ్యానం చేస్తున్నాము. అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1-4 వచనములు ఈ విధంగా రాయబడినవి. దేవుడు ఏర్పరచుకొనిన వాని విశ్వాసము నిమిత్తమును నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తమును దేవుని రాసులను యేసుక్రీస్తు అపోస్తలుడైన పౌలు మన అందరి విశ్వాస విషయములో నా నిజమైన కుమారుడు తీతుకు శుభమని చెప్పి రాయినది అంటున్నాడు. అంటే దేవుని యొక్క ఉద్దేశంలో భాగమైన పనిని ద్వారా దేవుడు అందించమైన ఆ యొక్క పనిని గురించి మరి భక్తుడు పౌలు చెప్తున్న మాట నా నిజమైన కుమారుడు తీతుకు శుభమని చెప్పి రాయనది అంటున్నాడు. అంటే విశ్వాస జీవితంలో ప్రార్థనా జీవితంలో తాను ఇటువంటి భక్తిని కలిగి ఉన్నాడో దాన్ని బట్టి పౌలు తనకి సహాయిగా ఉన్నాడు. అందుకనే విశ్వాస విషయంలో నిజమైన కుమారుడిగా తీతును గూర్చి పౌలు ఇక్కడ చెప్తున్నాడు. తీతు మరి దేవుని యందు తన యొక్క ప్రవర్తన విధానంలో తన ఆలోచన విధానంలో తాను ఏమై ఉన్నాడో చెప్తూ దేవుడు ఏర్పరచుకున్న వాని విశ్వాసం విషయము నిమిత్తమును అంటే ఎవరైతే దేవుని ఏర్పాటులో ఉన్నారో ఆ ఏర్పాటులో కొనసాగుతున్న వారి యొక్క విశ్వాస విషయం నిమిత్తము నిత్య జీవమును వచ్చిన నిరీక్షణతో కూడి నా భక్తి అంటే ఒక విశ్వాసి తన విశ్వాసాన్ని ఎలాగా కొనసాగించగలంటే నిత్య జీవమును వచ్చిన నిరీక్షణతో అంటే నిత్య జీవంలో చేరి ఆయనతో సదాకాలం ఉండాలనే ఒక నిరీక్షణ ఏదైతే ఉందో దానిని ఆధారం చేసుకుని మానవులమైన మనము ఈ లోకంలో జీవిస్తున్నాం. కాబట్టి ఇక్కడ నిత్య జీవమును గురించి నిరీక్షణతో కూడిన భక్తిని ఆధారముకు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తము అంటున్నాడు. ఏదైతే సత్యమైనదో ఏదైతే నిత్యమైనదో దాని నిమిత్తము తాను ప్రయాసపడుతున్న దానిలో దేవుని యొక్క ఉద్దేశాలను ఎరుగక తాను తలుస్తున్నాడు. కాబట్టి ఇక్కడ పౌలు చెప్తున్న మాట ఆధారమగు భక్తికి ఆధారమగు సత్య విషయమై అనుభవ జ్ఞానము నిమిత్తమడు. భక్తికి ఆధారం అనగా దేవుని సేవించటంలో ప్రార్థించడంలో సూచించడంలో ఉండే ఆ యొక్క సంతోషాన్ని ఆనందాన్ని వ్యక్తపరుస్తూ దేవుని దాసుడును యేసుక్రీస్తు అపోస్తలుడైన పౌలు అంటున్నాడు. అంటే దేవుని దాసునిగా అంటే పరిచారకుడిగా కుటుంబంగా దేవుడు తనని ఆశీర్వదించిన విధానాన్ని అక్కడ పౌలు గుర్తు చేసుకున్నాడు. దేవుని దాసుడు యేసుక్రీస్తు అపోస్తలుడైన పౌలు మన అందరి విశ్వాస విషయంలో నా నిజమైన కుమారుడు తీతుకు శుభమని రాయినది అన్నాడు. అందరి విశ్వాసం అంటే కొంతమంది విశ్వాసాన్ని తీసుకోవడం కాదు కానీ అందరి యొక్క విశ్వాసాన్ని అతను చూడగొన్న వాడై అంటున్నాడు. మన అందరి విశ్వాస విషయంలో నా నిజమైన కుమారుడు తీతుకు శుభమని చెప్పాడు. దేవుని పట్ల బిడ్డలు ఎటువంటి జీవితాన్ని కలిగి ఉంటారో మనము దేవుని యొక్క వాక్యం ద్వారా చూడగలుగుతున్నాం. కాబట్టి ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు ఆ నిత్య జీవమును అబద్ధమాడనేరని దేవుని అనాది కాలమంది అంటున్నాడు. అంటే దేవుని చేత దేవుని ద్వారా సమస్తము సమకూడి జరుగుతున్నవని చెప్పిన ఈ ప్రభువే ఆ ప్రభువును వచ్చి పరిశుద్ధాత్మని వచ్చి ఆయన చెప్తున్న మాటలు మనం చూస్తున్నాం. ఆ నిత్య జీవమును అబద్ధమాడనేరని దేవుని అనాథ కాలం అందే వాగ్దానము చేశాను కానీ అంటున్నాడంటే దేవుడు ఒక వాగ్దానాన్ని ఇచ్చాడంటే ఆ వాగ్దానం నమ్మదగినది నీతిది అన్నది కాబట్టి అది సత్యమును బట్టి ముందుకి కొనసాగింపబడుతుంది. కాబట్టి ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారము దేవుని యొక్క ఆజ్ఞలను బట్టి వాటి యొక్క విశ్వాసాన్ని బట్టి కాక ఇక్కడ ఏమంటాడు
మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారం నాకు అప్పగింపబడిన సువార్త ప్రకటన వలన తన వాక్యమును యుక్త కాలముల యందు బయలుపరిచాను అన్నాడు. కాబట్టి ఇక్కడ దేవుడు తన కార్యాన్ని సంపూర్ణ చేసి తగిన కాలంలో వాటిని దేవుడు ఉంచడానికి ఇష్టపడుతున్నాడు. అంటే ఇక్కడ అంటున్న మాట తన వాక్యము యుక్త కాలముల యందు బయలుపడను అంటుంది. దేవుని వాక్యము పౌలుకు బయలుపడిన విధానంలో నేడు తీతుకి పౌలు చెప్తున్న మాట ఏంటంటే తండ్రి అయిన దేవుని నుండి మన రక్షకుడైన యేసుక్రీస్తు నుండి కృపయు కనికరమును సమాధానమును నీకు కలుగునుగాక అన్నాడు. అంటే దేవుని యొక్క కనికరాన్ని కృపని సమాధానాన్ని మనం పొందాలంటే విశ్వాసం విషయంలో నిజమైన కుమారుడిగా మరి పౌలు తీర్పుని గురించి తెలియజేశాడు. అంటే తనతోటి పాటు పరిచర్య చేస్తూ అనేకులను రక్షణకు నడిపిస్తున్న ఆ నీ పీయక దేవుని యొక్క బిడ్డలైన వారిని గురించి పౌలు ఇక్కడ ఈ విషయాన్ని చెప్పాడు. అందుకనే నిజమైన కుమారుడు తీతుకు అంటున్నాడు. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, నిజమైన కుమారులుగా నిజమైన కుమార్తెలుగా దేవుని యొక్క ఉద్దేశాలను ఎరిగిన వారముగా విశ్వాస విషయంలో దేవుని రాస్తులుగా యేసుక్రీస్తు యొక్క జ్ఞానం నిమిత్తం అంటున్నాడు. అంటే ఈ లోక సంబంధమైన జ్ఞానం కాదు కానీ పరలోక సంబంధమైన జ్ఞానము చేత మనము నింపబడుతున్నప్పుడు పౌలు అంటున్నాడు మనందరి విశ్వాస విషయంలో నా నిజమైన కుమారుడు తీతుకు శుభమనే అంటున్నాడు. కాబట్టి ఈ శుభవచనాలను తీతుకు తెలియజేస్తూ తన విశ్వాసములో బలపరుస్తూ దేవుని యొక్క చిత్తాన్ని జరిగిస్తున్న ఆనాడు పౌలు ఆనాడు తీతుకు మాత్రమే కాదు నేడు సార్వత్రిక సంఘానికి కూడా ఈ పత్రిక రాయిచున్నాడు. ఎవరైతే దీన్ని అందు విశ్వాసం ఉంచి ఎవరైతే దాని యందు తమ హృదయాలను నిలుపుకొని ఎవరైతే తమ హృదయాల చేత దేవుని యొక్క కార్యాలను కలిగి ఉంటారో అటు వారిని గురించి పౌలు చెప్తున్న మాట. కాబట్టి రక్షణ విషయంలో దేవుని యొక్క చిత్తాన్ని జరిగిస్తూ ప్రార్థన యందు పట్టుదల కలిగి ఆత్మ యందు నిలిచిన వారమై దేవుని మాటల చేత నిత్య జీవమును మనం పొందేవారై ఉండాలని పరిశుధాత్మ దేవుడు తెలియజేస్తున్న మాటలు ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, కృప కలిగిన దేవ, అవును నాయన, నిత్య నివాసి సత్యస్వరూపి సర్వసత్వంలోకి నడిపించేవాడా, నీ అందు మేము నమ్మిక కలిగి విశ్వాసము కలిగి నిరీక్షణ కలిగి నిరీక్షణ ఇతరుల వారి దుఃఖపడకుండానట్టు నీ సహాయము మాకు దయచేయండి. బలహీనలను బలపరచువాడవు, రోగులను స్వస్థపరచువాడవు, హాస్పిటల్స్ వద్ద ఇండ్ల వద్ద ఉన్నవారిని లేవనెత్తువాడు, కంపెనీలను పాడుకున్న కుటుంబాలను ఆదరించి ధైర్యపరచండి. అయా, నూతనంగా ఎవరైతే నీ సన్నిధానంలో ప్రార్థన అవసరాలు కలిగిన అటు వారిని జ్ఞాపకం చేసుకోండి. నీ సన్నిధి కాంతి మాత్రం ఉంచండి. జీవం కలిగిన నీ మాటల చేత మమ్మల్ని జీవింపజేసి నీ రక్షణ కార్యాలయంలో విశ్వాసం మేము కొనసాగట గట్టుకు దయచేయమని ఏ సన్నతనాలను ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. పరలోక బంధన మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్త పరలోక బంధన నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా దయచేయము, వాళ్ళ అపరాధం చేసిన వాడిని మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించము, శోధన కాల్సి తప్పించము. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవేనవు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహాయము సదా తోడండి సంరక్షించును గాక. ఆమేన్.